విమర్శకు ప్రతి విమర్శ. 18 నెలల కాలంలో 12 సార్లు శానిటేషన్ డ్రైవ్ చేపట్టామని చెబుతున్నారు. అంటే కేవలం నెలన్నరకు ఒక్కసారి వార్డులు క్లీన్ చేశారని మీరే చెబుతున్నారు. అంటే మిగతా నెలన్నర రోజులు వార్డులలో చెత్త పెరిగిపోయినట్లే కదా. అంటే ఇప్పటికీ నెలన్నర నుంచి చెత్త తీయలేదు అన్నమాట. 80 సంవత్సరాల ఎస్సీ కులానికి చెందిన వృద్ధుడు కాలువలో దిగి శుభ్రం చేస్తుంటే మీకు నవ్వులాటగా కనిపిస్తుందా? దీన్ని బట్టి మీకు ప్రజల జీవితాల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి మాత్రమే చేశారు. మీలాగా చిల్లర రాజకీయాలు చేయలేదు. ఇది ప్రజలందరికీ తెలిసిన సత్యం. దానికి మీ సర్టిఫికెట్ అవసరం లేదు. నరసరావుపేట ప్రజల దశాబ్దాల కళ జిల్లా కేంద్రం. ప్రజల కళను సాకారం చేసిన ఘనత ఒక గోపిరెడ్డి గారికే దక్కుతుంది. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యం. మేము కాలువలోకి దిగి మురుగు క్లీన్ చేస్తే మరి మీరు ఎందుకు ఉన్నారు? అధికారం రాజభోగాలు అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి అని తెలుసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పుట్టి అధికారంలో ఉన్న చివరి రోజు వరకు ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన ఏకైక పార్టీ. ప్రజా సంక్షేమంపై ఏ రోజైనా ఏ క్షణమైనా మా పార్టీ సిద్ధం. అధికారంలో ఉండి ప్రజలకు మీరు ఏమి సంక్షేమం చేస్తున్నారు? పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేయడం తప్ప. మీలాగా అధికారం కోసం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రాలేదు. నరసరావుపేట పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపడేంత వరకు మీరు ఎన్ని ప్రకటనలు ఇచ్చినా మేము గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమాన్ని ఆపేది లేదు. మీ ప్రేలాపనలకు భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్టెడ్ పార్టీ కాదు, పేద ప్రజల కోసం పెట్టిన మోస్ట్ స్ట్రెంగ్తెస్ట్ పార్టీ అని తెలుసుకోండి. ఇకనైనా సొల్లు కబుర్లు ఆపి పేదలకు సేవ చేయడం నేర్చుకోండి. గోపిరెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, ప్రజల్లో ఒకటిగా ప్రజల కోసమే బ్రతికే మనిషి. విమర్శలు మాని ప్రజలకు సేవ చేయడం నేర్చుకోండి. అభివృద్ధి మీరు ఎటూ చేయలేరు, మీకు చేత కాదు. కనీసం పట్టణాన్ని అయినా శుభ్రంగా ఉంచండి. ఇట్లు వైఎస్ఆర్సీపీ కార్యాలయం, నరసరావుపేట.